కీర్తనకారుడు కీర్తన 25:19 ఒక మాట చెప్తాడు, నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుతున్నారు. ఇక్కడ శత్రువుల కోసం మాట్లాడుతుంది వాక్యం. మన శత్రువు ఎంతో బలవంతుడు. ఒక్కొక్కసారి శత్రువు నిన్ను తరుముతూ ఉంటాడు. నువ్వు పరిగెట్టలేక అలిసిపోతావు, భయపడిపోతావు. శత్రువులు ఉంటారు మనకి. ఆ శత్రువులు మన మీద క్రూరమైన ద్వేషముతో ఉంటారు, పగతో ఉంటారు, చంపాలని చూస్తూ ఉంటుంటారు. అమెరికా దేశంలో ఒకసారి యుద్ధం వచ్చింది, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అక్కడ సైనికులు యుద్ధంతో పోరాడుతూ ఉన్నారు. శత్రువులు ఒక పక్కన ఉన్నారు, ఈ సైనికులు ఒక పక్కన ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. శత్రువులతో పైచేయింది. ఈ శత్రువులు ఈ సైనికుల్ని ఇష్టానుసారంగా చంపిపోతున్నారు. అందులో ఒక సైనికుడు తన కళ్ళెదటే తన తోటి స్నేహితులు, తనతో పనిచేస్తున్న సైనికులు కుప్పకూలిపోయి చచ్చిపోవటం చూశాడు. చూసి తన మనసులో అనుకున్నాడు, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కుటుంబము అనాథలైపోతారు, నేను ఈ శత్రువు చేతిలో చచ్చిపోతే ఏం చెయ్యాలి అని చెప్పి ఆ శత్రువు ఎదుటి నుండి పరిగెడుతూ ఉన్నాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి. పరిగెడుతూ కొండ కోణంలోకి వెళ్ళిపోయాడు. ఆ కొండల్లో అనేకమైన గుహలు ఉన్నాయి. శత్రువు దులుతాడా? పరిగెడుతున్న వాళ్ళని చూశాడు. చూసి వాడెనకాల కూడా వీళ్ళంతా పరిగెట్టి అతన్ని పట్టుకుని చంపాలని ఆ సైనికుడు వెనకాలే పరిగెడుతూ ఉంటే ఈ సైనికుడు ఏం చేశాడంటే అలా చూసి ఇలా చూసి ఒక కొండ గుహ ఉంటే ఆ గుహలోకి దూరిపోయాడు. కొండ గుహ ఉంటే ఏమైపోయాడు? గుహలోకి దూరి. ఒక కొండ కాకపోతే చాలా గుహలు ఉన్నాయట అక్కడ. ఒక గుహలోకి దూరిపోయాడు, అందులో ఒక గుహలోకి దూరిపోయాడు. దూరిపోయి ఇక దిక్కులేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, వారు వస్తే నన్ను చంపేస్తారు, నన్ను బ్రతకనివ్వరు అని చెప్పి ఆ కొండ గుహలో ఒక మూలకెళ్ళిపోయి మోకరించి, ప్రభువా ఆ శత్రువు వచ్చాడంటే నన్ను తప్పకుండా చంపేస్తాడు, నీకు తెలుసు ప్రభువా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, వారు అనాథలైపోతారు, కాపాడవా తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుని ఎదురు చూస్తున్నాడట. అనుకుంటున్నాడు, నా దేవుడు చాలా శక్తివంతుడు, నా దేవుడు చాలా బలవంతుడు, నా దేవుడు ఆ రంధ్రాన్ని ఒక బండరాయి తీసుకొచ్చి మూసేస్తాడు. ఇంకా ఇలా అనుకుంటున్నాడట, నా దేవుడు గొప్ప బలవంతుడు, గొప్ప శక్తివంతుడు, అద్భుత కార్యాలు చేయగలవాడు. ఎలీషా పర్వతం మీద ఉన్నప్పుడు అగ్నిరథాలు ఆయన చుట్టూ ఎలాగైతే ఆ మోహరించి ఎలీషాను కాపాడాడు, ఈ గుహ చుట్టూ అగ్నినేసి ఆ శత్రువుల చేతిలో నన్ను కాపాడతాడు అని అనుకుంటున్నాడట. అనుకుని ప్రభువా కాపాడు ప్రభువా అని మనసులో అనుకుంటుంటే ఈలోగా ఆ శత్రువుల యొక్క పాదాల చప్పుళ్ళు వినబడుతున్నాయి. ప్రభువా వాళ్ళు వచ్చేస్తున్నారు అది మనసులో అనుకుంటున్నాడు. వాళ్ళ కాళ్ళు చప్పుడు నాకు వినబడుతుంది. ప్రభువా ఇదిగో వాళ్ళ మాటలు కూడా వినబడుతున్నాయి. వాళ్ళు అంటున్నారు, అరే ఆ గుహ చూడండి రా, అందులోకి వెళ్ళేటప్పుడు చూడండి రా, అన్నీ ఎత్తుకుతున్నారు వాళ్ళు. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, భయంతో బిక్కుమంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. చేసుకుని చివరకు ఆ గుహ వైపు అలా చూస్తున్నాడు. చూస్తే ఆ గుమ్మం దగ్గరికి చిన్న సాలిపురుగు వచ్చింది. సాలిపురుగు ఎంత ఉంటుంది? చిన్న సాలిపురుగు వచ్చింది. ఆ సాలిపురుగును చూస్తున్నాడు. ఆ సాలిపురుగు అలా తిరిగి ఇలా తిరిగి ఒక 5 నిమిషాల్లో ఆ గుహనంతటినీ కూడా సాలిపురుగు కట్టేసింది. ఆ గుహ తలుపుకి ఏం కట్టేసింది? సాలిపురుగు కట్టేసింది. ఈ లోపల ఉన్న ఆయన అనుకుంటున్నాడు, అరే దేవుడు పెద్ద పనులు చేస్తాడు అనుకున్నాను, పెద్ద బండరాయి తెచ్చి మూసేస్తాడు అనుకున్నాను, లేదా అగ్ని వేసి కాపాడేస్తాడు అనుకున్నాను. ఈ చిన్ని పురుగులు పంపించి చిన్న వాటితో కూడా ఎంతో గొప్ప కార్యం చేశాడా నా దేవుడు అని అక్కడే మోకరిల్లి, ప్రభువా చిన్నవాటిని కూడా గొప్ప పనులకు నువ్వు ఉపయోగించుకుంటావు కదా అని స్తుతించుకుంటున్నాడట. ఇప్పుడు శత్రువులు వచ్చారు, మాటలేం పడుతున్నాయి.
అన్నీ చూస్తున్నారు, గుహల్లోకి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సైనికుడు అన్నాడట, రే ఇక్కడ సాలిగూడు కట్టేసి ఉందిరా, ఎవడన్నా వెళ్తే సాలిగూడు ఉండదు కదా, ఇందులో ఎవరు ఉండడు, నడండి అని చెప్పి పోయారట. దేవుడు కాపాడాలనుకుంటే నిన్ను చిన్ని వాటిని కూడా ఉపయోగించి నిన్ను కాపాడగలరు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సైనికుడు బయటపడి తన కుటుంబానికి చేరుకొని వాళ్ళ సంఘంలోకి వెళ్ళి దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని చెప్పారు. శత్రువు చేతిలో నుండి, శత్రువు వేసే బాణములో నుండి, శత్రువు వేసే కుట్రలో నుండి దేవుడు నన్ను ఎంత గొప్పగా కాపాడాడు. దేవుడు నన్ను చూశాడు.